ఆ దినములయందు బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారుమనస్సు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ప్రభు మార్గము సిద్ధపరచుడి, ఆయన త్రోవలు సరళము చేయడని అరణ్యములో కేకవేకుని శబ్దము అని ప్రవక్తని యెషయా ద్వారా చెప్పబడినవాడు ఇతడే. ఇక్కడ యోహాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మనందరికీ పేర్లు ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా? పేర్లు పెట్టుకున్నారు కదా. నీ పేరేం పేరు చెప్పు? సీతా మహాలక్ష్మి. అలాగే అతని పేరు యోహాను. చెప్పండి, యోహాను. చిన్నపిల్ల కూడా చెప్పండి, యోహాను. మళ్ళీ చెప్పండి, అది అతని పేరు. ఇతను బాప్తిస్మ ఇస్తాడు. బాప్తిస్మ అంటే ఏంటంటే నీటిలో ముంచి పైకి తీస్తారు. అంటే ఊపిరాడకుండా కాదు, మన పాపాలన్నీ ఒప్పుకొని విడిచిపెట్టుకుని యేసు ప్రభు రక్షకుడు అంగీకరించడం గుర్తు అనమాట. దాన్ని బాప్తిస్మ అని చెప్పేసి అంటారు. ఈయన అరణ్యంలో ప్రకటిస్తున్నాడంట. ఇదంతా అరణ్యమే కదా, కొండవాగు అరణ్యం, మారేడుమిల్లి అరణ్యం. అరణ్యంలో ఇప్పుడు కూడా మీకు సువార్త మీ పాస్టర్ గారు చాలా కాలం ప్రకటించారు. ఈయన కూడా ఒక అరణ్యంలో ప్రకటిస్తున్నాడు. అరణ్యం పేరు యోదయ. చెప్పండి, యోదయ. ఇక్కడ ఎలాగైతే కొండవాగు ఉందో యోదయ ఆ ఊరి పేరు అనమాట. అరణ్యంలో ఆయన వాక్యం చెప్తున్నాడు. ఏమని? మారు మనసు పొందండి. ఏం పొందాలంట? మనస్సు. మా అందరికి మనసు ఉందా లేదా? అందరూ చీల పెట్టుకోండి. మనసు ఉందా లేదా? ఇలా పెట్టుకోండి. మనసు ఉందా లేదా? మనందరికీ ఆలోచిస్తున్నాం. మన హృదయం ఉంది. ఈ మనస్సు మారాలంట. మనసు ఏం చేయాలి? మారాలి. వాక్యం అది చెప్తుంది అనమాట. ఎలా మారాలి, ఎందుకు మారాలి అంటే యేసు ప్రభు వైపు తిరగాలట. ఎందుకంటే ఆయన మన కోసం రక్తం చిందించాడు, మన కోసం చనిపోయాడు, మన కోసం సమాధి చేయబడ్డాడు. తిరిగి ఆయన వస్తున్నాడు భూలోకానికి. మనందరికీ తీర్పు ఉంటుంది. చనిపోయాక మనకి ఏముంటుంది? ఒక తీర్పు అనేది ఉంటుంది. మన మనస్సు మారాలి అంటే అర్థం ఏంటంటే మంచిగా మారాలి. ఇప్పుడు మేము మంచిగా లేమంటే మంచివారే మీరందరూ కూడా. అయితే నిజ దేవుడిని మనం ఆరాధించాలన్నమాట. మన కోసం చనిపోయిన దేవుడిని, ప్రాణం పెట్టిన దేవుడిని, సహాయం చేసిన దేవుడిని మనం ఆరాధించాలి. ఈ చెట్లు మనకి ఎందుకు ఇచ్చాడు దేవుడు? ఇదేం చెట్టు? చెట్టు పేరు ఏం పేరు? ఇదేం చెట్టు? మామిడి చెట్ట? పనస చెట్టు. అవునా? అయితే ఇది పనస మామిడి అని చెప్పారు కదా. ఇది పనసకాయలు ఇస్తుంది, ఒకటి మామిడికాయలు ఇస్తుంది. మనం తినటం కోసం దేవుడు చెట్లు వేసాడు కదా. ఆ కట్టెలు ఏం చేస్తాం? మనం పొయ్యిలో పెట్టుకుని వంట చేసుకుంటాం. వీటితో అనేక వస్తువులు చేస్తుంటాం. చెక్కలు అవన్నీ చేసుకుంటూ ఉంటాం, ద్వారబంధాలు అవన్నీ. ఇవి అందుకే నీడనివ్వడానికి, ఆహారం ఇవ్వడానికి. కానీ ఈ చెట్టు మనతో మాట్లాడుతుందా? మాట్లాడదు. చెట్టు మన అవసరాలు ఏంటి? భౌతిక అవసరాలు తీరుస్తుంది తప్ప పరలోకాలకు సంబంధించి ఏం అవసరం ఇది తీర్చదు. మాట్లాడదు, చెల్లించదు, కదిలి ఎక్కడికి వెళ్తాదా? వెళ్ళదు. మనం మొర్ర పెట్టుకుంటే వింటాదా? వెళ్ళదు. మన కన్నీరు అర్థం చేసుకుంటుందా? అర్థం చేసుకోదు. మన కన్నీటిని అర్థం చేసుకునే దేవుడు ఒకడు ఉన్నారు. అరణ్యములో కేకవే ఒకరి శబ్దము. ఏమేస్తారంటే అరణ్యంలో కేకలంటే ఏంటి? దెబ్బలాట్లు కాదు, పోరాటాలు కాదు. ఈ వాక్యం కేక. ఇప్పుడు దీన్ని ఏమంటారు? కేక అంటారు. అంటే వాక్యాన్ని చెప్పడం ఏమంటారు? కేకలు వేయడం అని అంటారనమాట. కాబట్టి ఈ కేక మీ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఈ వాక్యం మీ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే మీరు పరలోకానికి వారసులు అవ్వాలని వచ్చింది. ఆయన ఎలా ఉంటాడని చెప్తున్నాడు. ఒంటె రోమాల వస్త్రం కట్టుకుని మొల చుట్టూ తోలుదట్టి ధరించుకుంటాడు. మిడతలు అడవి తేనె కనుక ఆహారం. ఇతని కోసం చెప్పాడు. ఇతను ఏమంటున్నాడంటే చూడండి, అనేక మంది వచ్చి ఆయన దగ్గర బాప్తిస్మం పొందుతున్నారట. ఆయన అంటున్నాడు, మారు మనసు నిమిత్తం నేను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చున్నాను. అయితే నా వెనుక వచ్చినవాడు నాకంటే శక్తివంతుడు. ఎందుకు నీళ్లలో మీకు బాప్తిస్మం ఇస్తున్నానంటే మీకు మారు మనసు వచ్చింది గనక, రక్షణ వచ్చింది గనక, పాపాలు ఒప్పుకున్నారు గనక. జన్మ పాపాలు, చేసిన పాపాలు, అబద్ధాలు, ఇంకేం చిన్న చిన్న ఏమన్నా అన్ని ఒప్పుకుని అప్పుడు నీటిలో దిగి ఏం తీసుకోవాలి? పాస్టర్ గారి చేత బాప్తిస్మం పొందాలి. అప్పుడు మీరు ఆశీర్వదించబడతారు, అప్పుడు మీరు దీవించబడతారు, అప్పుడు దేవుని కృప మీ మీదకి అధికముగా వస్తుంది. మీ జీవితాలు, మీ ఆత్మ అంతా కూడా మారిపోద్ది అనమాట. ఎంతమంది యేసుప్రభుని నమ్ముకున్నారు? ఇక్కడ నమ్ముకున్నారు ఎవరైనా యేసుప్రభుని? ఎవరు మీరు నమ్ముకున్నారా? ఇంకెవరెవరు నమ్ముకున్నారు? ఒక కుటుంబం నమ్ముకుంది. మీదాళ్ళు ఎవరు గుడికి వెళ్తారు? మీరు ఇక్కడ గుడి లేదు. ఇక్కడ మీరు వచ్చి ఎప్పుడైనా వాక్యం చెప్తారు. మంచిది. మీరు బాప్తిస్మం తీసుకున్నారండి? నమ్ముకున్నారు. మీ బాప్తిస్మం తీసుకోవాలి. నమ్ముకున్నారు కదా. నీటిలో దిగి ఫాస్ట్ గా బాప్తిస్మం ఇస్తారు. అప్పుడు మీకు పరలోకానికి ఒక అధికారం వస్తుంది. పరిశుద్ధాత్ముడు మీలో ప్రవేశిస్తాడు. ఈ వాక్యం పరలోకానికి వెళ్తారు. ఆ బాప్తిస్మం తీసుకున్న పాపాలు క్షమించబడితే బాప్తిస్మం ద్వారా ఆశీర్వాదం పొందుతారు, దేవుని పొందుతారు, సైతాన్ శక్తులు బంధించబడతాయి. కాబట్టి మీరు మొదటగా మీరు రక్షించబడ్డండి. మీరు తీసుకోండి మారు మనసు బాప్తిస్మం. మీకేంటి సమస్య ఏంటి? అసలు ప్రార్థన చేయమన్నారు.
ఉమ్. ఏం పేరు మీ పేరు? బొమ్మిడి భూమమ్మ. ప్రేమల ప్రభా యేషువ మెస్సియా లెక్కింపలేని స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నీ కుమార్తెను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి గుండెలో మంటని చెప్తున్నారు, అనారోగ్యం అని చెప్తున్నారు, ప్రార్థన కోసం ఎంతగానో ఆశపడుతున్నారు. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడవు. ఇదిగో నీ కుమార్తెని జ్ఞాపకం చేసుకోండి. అరి కాల్ నుంచి నడి నెత్తి వరకు సంపూర్ణమైన ఆరోగ్యము యేషువమేసులో కలుగును గాక. ప్రతి నరము ఎముక కండరము యేషువమేసి నామములో శక్తితో నింపబడును గాక. పైనుంచి వచ్చే శక్తితో నింపబడును గాక, ప్రభావంతో నింపబడును గాక. ఈమె బాప్తిసం తీసుకుని అడ్డగించే ప్రతి దెయ్యపు శక్తి యేషువమేసులో బంధింపబడును గాక. ఈ ఆత్మ రక్షించబడును గాక, వర్ధిల్లును గాక, ఫలించును గాక, ఆత్మీయంగా విస్తరించును గాక. విగ్రహమైన ప్రతి దోషం నుంచి విడుదల కలుగును గాక. పరిశుద్ధాత్మదేవ ప్రతి శాపకట్లు తెంచబడును గాక. అంధకార బంధరమైన చీకటంతా యేషువమేసులో తొలగిపోవును గాక. రోగ బలము నిరూపమైపోవును గాక. యేషువమేసులో అద్భుతం జరుగును గాక. యేషువమేసులో ఆశ్చర్యకార్యము జరుగును గాక. యేషువమేసులో ప్రభావంతో నింపబడును గాక. యేషువమేసి నామములో నీ మహాశక్తిని ఆవరించును గాక. ప్రభువా నీ కుమార్తెను దర్శించి ఇది అరణ్యములో మేము విడిచిపెట్టి వెళ్ళిపోతాం. నీ దూతల కావలి కుటుంబానికి ఉంచండి, ఈమెకి ఉంచండి. ఆశ్చర్యకరమైన ఆరోగ్యాన్ని దయచేయండి. ఆరోగ్యాన్ని మీరు చిగురింప చేయండి. ప్రభావం ఈమె చుట్టూ ఉంచండి. అగ్ని జ్వాలతో ఈమెను నింపండి. మేము విడిచిపెట్టొద్దు ప్రభువా నాయన. ఈ కొండ ప్రాంతాల్లో కొండ సీమని నమ్ముకుంది తండ్రి. లెక్కింపలేని స్థుతులు స్తోత్రాలు తండ్రి. చిన్నపిల్ల మీద నీ ఆత్మ కుమ్మరింపు దయచేయండి. చిన్నపిల్లని ఎంతగానో ప్రేమిస్తా నా దగ్గర రానీయడని వారిని చెప్పవుతండి. ఇదిగో నీ కుమార్తెని కుమారుని జ్ఞాపకం చేసుకోండి. నీ మహిమ నీ ప్రభావంతో మీరు నింపండి. నీ కంచె నీ కాపుదల ఉంచండి. నీ కృపను అభివృద్ధి పరచండి. ఆశీర్వాదము దాయిచేయండి. ఎస్తేర్లు దెబోరాలు యాయేలు ఇక్కడ పుట్టడానికి సహాయం దాయిచి వారు అభివృద్ధి పొందడానికి సహాయం దాచి విద్యందు ఆరోగ్యమందు అన్నిట్లో కూడా గొప్ప దీవెన దాయిచేయండి. క్రూర మృగాలు అన్న సర్పాలన్న భయభ్రాంతులు లేకుండా ఆకలి గాని ప్రభా నాయన జబ్బు గాని రోగము కాని వ్యాధి గాని లేకుండా చేయండి. నీ కృపలో బలపరచండి ప్రభాని. మీరు నీ ఆత్మ కుమ్మరింపు దాయిచేయండి. చిన్నపిల్ల దగ్గర రానివని చెప్పు. వీరిని ఆస్వాదించిన సువార్తికులుగా ప్రవక్తలుగా మీరు సిద్ధపాటు చేయమని యేషువమేసి నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.
GHIJKLMNOPQRSTUVWXYZ. సంతోషకరమైన కార్యక్రమాలు చేయడం మన ధన్యత. ఎందుకంటే దేవుని బిడ్డలు పెట్టేవారుగా ఉంటారు కానీ పుచ్చుకునేవారుగా ఉండరు. మనం అందరం కూడా దేవుని బిడ్డలమే. అంటే పెట్టేవారు ఏదో ఇస్తున్నారు, ఇది అది కాదు, ఇది మోసపూరితమైనది కాదు. మీ జీవితాలు, మన జీవితాలు బాగు చేయడానికి మంచి మాటలు, దేవుని వాక్యాలు స్పష్టంగా దేవుడు తనతో ఏమైతే మాట్లాడుతున్నారో ఆ మాటలను మాత్రమే మనకు చక్కగా వివరించి చెప్పారు. అయితే మన వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. మనకి ఆత్మీయంగా బలపరచబడడానికి మనకి ఇక్కడికి సరే ఏదైనప్పటికీ చెప్తాం. కానీ మనము మంచిగా ఉండాలని వరసతో ఎంత దూరం నుండి కోడుగుట 5 గంటల నుంచి రాజమండ్రిలో బయలుదేరి ఎప్పటి నుంచి వచ్చినప్పుడు సిస్టర్ గారు నాకు చెప్పారు, పుస్తకాలు ఉన్న గ్రామాలు, వారికి సువార్త అందిన గ్రామాలు, కొంచెం పేదరికం ఉన్న గ్రామాలు అంటే
ఏలూరు గ్రామవాసులందరికీ మరి శుభములు తెలియజేస్తున్నాం. నాతో పాటు ఈ యొక్క టీం వారికి కూడా వందనములు. దేవుని వాక్యం కొంచెం చెప్తాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కళంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా తను తాను కాపాడుకొనుటయునే. ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే పవిత్రమైన భక్తి గురించి, నిష్కళంకమైన భక్తి గురించి మాట్లాడుతుంది. పవిత్రమైన భక్తి అంటే ఏంటి, నిష్కళంకమైన భక్తి అంటే ఏంటి అంటే చెప్తున్నాడు. ఏమనంటే ఇబ్బందులు పరామర్శించాలంట. విధవరాండ్రు ఉంటారు కదా, భర్త చనిపోయిన స్త్రీలు ఉంటారు కదా, వారికి ఇబ్బంది ఉంటది. ఆర్థిక ఇబ్బంది, బట్టలు లేకపోవడం, తిండి లేకపోవడం, కష్టాలు. వీటిలో మనం వాళ్ళని పరామర్శించాలి, ఆదుకోవాలంట, ధైర్యము చెప్పాలి అంట. తర్వాత దిక్కులేని పిల్లలను, అంటే తల్లి గాని తండ్రి గాని లేని పిల్లలు ఉంటారు కదా, వారిని మనం ఏం చేయాలంటే ఆదుకోవాలంటే ఇదే భక్తి, నిష్కళంకమైన భక్తి అని చెప్తున్నాడు. నేను భక్తి చేస్తున్నాను అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా నువ్వు విధవరాలను చూడాలి, ఖచ్చితంగా నువ్వు దిక్కులేని పిల్లలను చూడాలి. అదే నిష్కళంకమైన భక్తి, అదే పవిత్రమైన భక్తి. ఇవేమీ చేయకుండా భక్తి చేస్తున్నంటే నిష్ప్రయోజనమే. ఇహలోక మాలిన్యం అంటకుండా చూసుకోవాలి. ఇహలోకంలో ఏముందంట, మాలిన్యం ఉందంట, పాపం ఉందంట, మురికి ఉందంట, పెంట ఉందంట. ఇహలోకంలో ఈ పాపం అనేది మనకు అంటకుండా చూసుకోవాలి. సినిమాలు లేకపోతే షికార్లు, సీరియల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, కామెడీలు కదా, ఇవన్నీ కూడా లోక మాలిన, అబద్ధాలు, మోసాలు, విగ్రహార్ణ, దొంగతనం, వ్యభిచారం, జారత్వం, ఈ మోసం, చంపడం, ఇవన్నీ కూడా మాలిన్యము, పాపము. ఇది మనకు అంటకుండా చూసుకోవాలంట. ఒకవైపేమో పరిశుద్ధంగా మనం జీవించాలంట, ఒకవైపు ఏం చేయాలి, దిక్కులేని పిల్లల్ని, తల్లి గాని తండ్రి గాని పిల్లల్ని చూడాలంట. అలాగే భర్త చనిపోయిన స్త్రీలను కూడా మనం ఏం చేయాలి, ఆదరించాలి. ఇవి దేవునికి చాలా ఇష్టమైనవంట, చాలా ముఖ్యమైనవంట. కాబట్టి వాక్యం చెప్పేది ఏంటంటే జీవము గల దేవుడు మనతో సెలవిచ్చే మాట ఏంటంటే మీరు భక్తి చేస్తున్నారంటే దయ కలిగి ఉండండి, జాలి కలిగి ఉండండి, కరుణ కలిగి ఉండండి, వాత్సల్యం కలిగి ఉండండి, ప్రేమ కలిగి ఉండండి. మీ చుట్టూ ఉన్న దీన ప్రజల్ని ప్రేమించండి, పేద ప్రజల్ని ప్రేమించండి. నేను సండే స్కూల్లో రక్షించబడ్డాను. 9 సంవత్సరాల వయసులో యేసు ప్రభు నాకు దర్శనంలో కనిపించి కొన్ని వరాలు ఇచ్చారు. మరి దెయ్యాలు వదలగొట్టే వరం ఇచ్చారు, స్వస్థపరిచే వరాన్ని ఇచ్చారు, జరగబోయే తెలుసుకునే వరాన్ని ప్రభు నాకు ఇచ్చారు. అనేక మంది రోగాల నుంచి, వ్యాధుల నుంచి కూడా స్వస్థత చెందారు. పరిశుద్ధాత్మ అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మరి ఎన్నో ఆయన చేసి మీ గ్రామానికి రావాలైనా మరి నన్ను ప్రేరేపించాడు. మీరు గ్రామానికి రావడం జరిగింది.
పిల్ల పెంచుతున్నావా తీసుకున్నా పొయ్యి అది చూడు చెప్పండి పొయ్యి అది